వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. సంక్రాంతి నెల ప్రారంభమైపోయింది. సంక్రాంతి హడావిడి మొత్తం కూడా గ్రామాల్లో ప్రారంభమైపోయింది. సంక్రాంతి పండుగ అనగానే ముఖ్యంగా మనకు గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్, అలాగే గ్రామాలు, గోదావరి జిల్లాలో, అలాగే కృష్ణా జిల్లాలు. వీటిల్లో సంక్రాంతి వేడుకలు, సంబరాలు అనేవి అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఇక సంక్రాంతి అనగానే ముందుగా మనకి గోదావరి జిల్లాలో గుర్తొచ్చేది కోళ్ల పందాలు, అలాగే ముగ్గుల పోటీలు, ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అంతా కూడా సందడి వాతావరణం గ్రామాల్లో నెలకొంటూ ఉంటుంది. ఇక మొత్తానికి కోళ్ల పందాల దగ్గరకు వచ్చేటప్పటికి ఈ కోళ్ల పందాల కోసం పక్క రాష్ట్రాల నుండి, పక్కన జిల్లాల నుండి, అలాగే విదేశాల నుండి కూడా చాలా మంది పర్టికులర్ గా ఈ కోళ్ల పందాల కోసమే ఆంధ్రప్రదేశ్ కి వస్తూ ఉంటారు. ఈ కోళ్ల పందాలకు సంబంధించి కోళ్లను మామూలుగా అయితే పెంచరండి. వీటి కోసం చాలా ఖర్చు పెడుతూ ఉంటారు, వేలలో ఖర్చు పెడుతూ ఉంటారు. వాటి కాస్ట్ కూడా అలానే ఉంటుంది. వాటి కోసం చేసే ఇన్వెస్ట్మెంట్ కానీ, వాటి కోసం తీసుకునే కేర్ కానీ, వాటికి పెట్టే ఫుడ్ కానీ అన్ని కూడా ఒక పర్టికులర్ నియమాలతో వీటికి ఫీడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవి పందెంలో ఓడిపోకుండా, అలసిపోకుండా ఆడేందుకు వీటికి వ్యాయామాలు కూడా చేపిస్తూ ఉంటారు. అసలు ఇదంతా ఎలా చేస్తారు, ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది, ఏంటి అనేది తెలుసుకోవడానికి నేను ఈరోజు హైదరాబాద్ లో ఉన్న అమీన్పూర్ లేక్ దగ్గర ఉన్న ఎస్కేఎం ఫార్మ్స్ దగ్గరికి వచ్చాను. కోళ్ళు ఎలా పెంచుతారు ఏంటి అనేది, వీళ్ళ దగ్గర చాలా పందెం కోళ్ళు ఉన్నాయి. ఇవి ఇప్పుడు పొడుస్తాయి అంటే అగ్రెసివ్నెస్ తోనే పొడుస్తాయి, లేదంటే భయంతో కూడా? భయంతో పారిపోతాయి మేడం. అగ్రెసివ్నెస్ తో మనకి ఏంటంటే అది ఫైట్ చేయడానికి నువ్వు నేను తెలుసుకుంటాయి అనమాట. వేరే పుంజులు వస్తే కొన్ని కలర్స్ ని బట్టి ఫైట్ చేస్తాయి, కొన్ని కలర్స్ చూసి భయపడతాయి. అలా కూడా ఉంటుందా? కోడి దాంట్లో కూడా కుప్పుడు శాస్త్రం అనేది ఒకటి ఉంటుంది అనమాట. అదే టైం ని ఆ కోడి కలర్ ని బట్టి ఫైట్ చేపిస్తారు. సపోజ్ నేను ఈరోజు ఇప్పుడు టైం 12:30 అవుతుంది, 12:30లో గాజు కక్కర విన్నింగ్ అని ఉందంటే అది విన్నింగ్ అవుతుంది 100% గా. 99% నమ్ముతారు చాలా మంది. శాస్త్రం ఉంటుందా టైమింగ్స్ ని బట్టి? అది కుకుడు శాస్త్రం, అది చాలా మంది పాటిస్తారు. అవును, నేను అడుగుదాం అనుకున్నాను దాని గురించి మిమ్మల్ని. కుకుడు శాస్త్రంలో దీనికి కలర్, విన్నింగ్ కలర్ దీనికి ఉందనుకోండి, దీని మీద పెద్ద కోడి అది ఇప్పుడు పోటీ పెట్టే వాళ్ళు అలా కూడా చూసుకొని పెట్టుకుంటారు. ఇలా పందాలలో 4-5 రకాల పందాలు ఉంటాయి మేడం. ఒకటేమో డింకి పందాలు అంటారు, ఒకటేమో దొంగ పందాలు అంటారు. కోడిని చూపించుకోకుండా దొంగ పందెం అంటారు దాన్ని. ఆ రకంగా కూడా పందాలు వేస్తారు. మామూలుగా కత్తి పందాలు, కత్తి పందాలు అంటే తెలిసింది మీకు, కత్తి వేస్తారు. డిగ్గి పందాలు అంటే కత్తులు ఉండవు, డైరెక్ట్ కోడి 3 రౌండ్లు ఉంటాయి అన్నమాట. దొంగ పందాలు అంటే కోడిని మీ కోడి మా కోడిని చూపియరు, డైరెక్ట్ గా ఆ టైంలో తీసుకొచ్చి వేస్తారు. అది పెద్ద వాళ్ళకు అనుభవం ఉన్న వాళ్ళు ఉంటారు. ఆ కలర్ ఏ కలర్ అయినా కొడితే కోడే ఉంటది, ఆ కోడిని వాళ్ళు దొంగ పందాలకి వేస్తారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ. అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి.